హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్ స్టార్ సూర్య. చాలా మంది ఈ మధ్య నన్ను అడుగుతున్నారండి, మేక్ మనీ ఆన్లైన్ లో మనీ ఎలా సంపాదించాలి, ఒక చిన్న బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వారి కోసమే అయితే ఈ వీడియో. వారైనా చూడొచ్చు, ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు ట్రై చేయండి. మీరు వచ్చేసి ఆన్లైన్ లో ఏ ప్రొడక్ట్స్ అయినా మీరు సేల్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్లోత్స్ అమ్ముకోవచ్చు, బట్టలు, ఆట వస్తువులు, ఇంకా ఎక్సెట్రా ఏవైనా మీరైతే సేల్ చేయొచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి, లేకపోతే అర్థం అవ్వదు, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. వీడియో చివరి వరకు అయితే చూడండి. టాపిక్ లోకి వెళ్తే ప్రజెంట్ అయితే ఇప్పుడు చూస్తున్నారండి, మీరు కూడా చూసే ఉండొచ్చు, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోపల అండ్ ఫేస్బుక్ లోపల అండ్ వాట్సాప్ లో స్టేటస్ పెడుతూ చాలా మంది వాళ్ళ ప్రొడక్ట్స్ అంటే మీషో, ఫ్లిప్కార్ట్ అండ్ ఉంటాయి కదా ఆన్లైన్ వెబ్సైట్స్, వాటిలో నుంచి డ్రాప్ షిప్పింగ్ ద్వారా సేల్ చేస్తున్నారు. ప్రొడక్ట్ ఒక 200 ఉంటే దాన్ని 350, 400 అట్లా చాలా హై ప్రైస్ కి అయితే సేల్ అయితే చేస్తున్నారు. అవి ఏం ప్రొడక్ట్స్ అంటే అది డ్రాప్ షిప్పింగ్ లెక్కలు వచ్చేస్తాయి అవి. ఇప్పుడు మనం చెప్పేది డ్రాప్ షిప్పింగ్ కాదండి, ఓన్లీ ఆన్లైన్ సేల్. కానీ ప్రొడక్ట్ అనేది మనం తీసుకోము, మనం బై చేయము ప్రొడక్ట్ అనేది. ఇదే అండి నేను చెప్పే ఐడియా. జీరో ఇన్వెస్ట్మెంట్. ఇలా చెప్తా చూడ. ప్రజెంట్ మనం ఉంటున్న ఏరియాలో షాప్స్ ఉంటాయి కదా, గిఫ్ట్ షాప్ అయినా కానివ్వండి, టాయ్స్ షాప్ అయినా కానివ్వండి, ఫుట్వేర్, గార్మెంట్స్, షర్ట్స్, ప్యాంట్స్ ఏవైనా కానివ్వండి, మన నియర్ బై షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ లోపలికి వెళ్ళి ఆ షాప్ ఓనర్ తోని మనం మాట్లాడాలన్నమాట. మా ప్రజెంట్ నేనైతే ఒక కస్టమర్స్ ని ఆన్లైన్ లో డెలివరీ చేస్తాను, మీ ప్రొడక్ట్ నాకు బెస్ట్ ప్రైస్ కి ఇవ్వండి, నేను అవతల వాళ్ళకి ఒక 100-50 రూపీస్ ఎక్కువ నేను సేల్ చేసుకుంటానని చెప్పేసి మీరు ఆ షాప్ ఓనర్ తోనైతే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నట్లయితే, ఇప్పుడు మనం షాప్ ఓనర్ తో మాట్లాడతాం కదా, ఆ షాప్ ఓనర్ దగ్గర మనం తీసుకున్న ప్రోడక్ట్ 100 రూపీస్ అనుకోండి. ఆ 100 రూపీస్ ఇంకా మన ప్రాఫిట్ ఒక 100 రూపీస్ వేద్దాం దానికి, అండ్ కొరియర్ ఛార్జెస్ వచ్చేసి ఒక 50 రూపీస్ వేసుకుంటే దాన్ని మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోపల 250 రూపీస్ కి పోస్ట్ అయితే చేయాలి. ఏదైతే ప్రొడక్ట్ ఉందో దాని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అయితే పెట్టాలి. ఇప్పుడు ఏదైనా సరే మీరు ఇంత ప్రైస్ కి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత ప్రైస్ కి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి డౌట్ రావచ్చు. ప్రజెంట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి ఎన్నైతే ఆన్లైన్ వెబ్సైట్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ దానిలో చూపించి సేల్ చేస్తున్నారో అంత సేమ్ ఇలాగే సేల్ చేస్తున్నారండి వాళ్ళు. ఇంకా నేను ఇంకో 100 రూపీస్ మాత్రమే చెప్తున్నాను, వాళ్ళు ఇంకా బెనిఫిట్స్ కూడా తీసుకుంటున్నారండి ఖచ్చితంగా 100% అండి. సార్ మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు చూపించే ప్రొడక్ట్ కి అండ్ అదేసారి మీరు మామూలుగా వేరే వెబ్సైట్స్ లోనైనా లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్ లోపలన్నా చూడండి, 50% తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది ఖచ్చితంగా. 50 లేకపోతే 60% అట్లా, అంత తక్కువ ప్రైస్ కి అయితే మనకు దొరికే ఛాన్స్ ఉందండి ఖచ్చితంగా. ఈ ఐడియా వచ్చేసి కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ గా చెప్పాలి. ప్రైస్ వచ్చేసి 250 రూపీస్, ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకున్నాం కదండి, 100 మన బెనిఫిట్ 100 అనుకున్నాం, అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మనం ఒక 50 రూపీస్ అనుకున్నాం కదా. కస్టమర్ కి మనం ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అండ్ వాట్సాప్ లోపల స్టేటస్ పెడతాం కదా, అట్లాంటి పెట్టేటప్పుడు ఏంటంటే క్లియర్ గా మెన్షన్ చేయాలి. అక్కడ ప్రోడక్ట్ 200 రూపీస్ ప్రోడక్ట్ అని మెన్షన్ చేయాలి, అండ్ 50 రూపీస్ ఫర్ షిప్పింగ్ అని చెప్పేసి కరెక్ట్ గా అయితే అక్కడ మెన్షన్ చేయాలి. లేదు చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అని పెడతారు, అట్లాంటి వాటికి కస్టమర్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. మీరు కూడా అలా పెట్టాలనుకుంటే మీరు కూడా అలా పెట్టవచ్చు. ఏంటంటే క్యాప్షన్ పెట్టేసేయాలి, మనము ప్రోడక్ట్ ఇంతకుముందు 200 రూపీస్ అనుకున్నాం కదా, అది ఫ్రీ షిప్పింగ్ కాకుండా 200 రూపీస్, షిప్పింగ్ ప్లస్ చేసినాం అనుకోండి 250 రూపీస్ అవుతుందని చెప్పినా కదా ఇంతకుముందు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 250 రూపీస్ ప్రైస్ అని చెప్పేసేయాలి, కింద పక్కకు రాయాలి ఫ్రీ షిప్పింగ్. ఓకేనా,
ఇట్లా మనం సేల్ అయితే చేసుకోవచ్చు. ఇలా ప్రతి నీకు సోషల్ మీడియా దాని లోపల నీకు ఎన్ని అకౌంట్స్ ఉంటాయంటే, ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటే వాటిలో కూడా మీరు సేల్ చేసి మీ కింద నెంబర్ ఇచ్చేసి మీరు కాల్ చేస్తే నేను పంపిస్తాను మీకు అని చెప్పేసి అలా అయితే మీరైతే సేల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయండి. మేక్ మనీ ఆన్లైన్ సెగ్మెంట్ లోపల ఇది ఒక బెస్ట్ ఐడియా, బిజినెస్ ఐడియా అండి. దీని లోపల మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. వాళ్ళు మీకు క్యాష్ వేస్తారు. ఫస్ట్ అడ్వాన్స్ కొంచెం తీసుకోండి. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ అడ్వాన్సే షాప్ అతనికి ఇచ్చి మీరు ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు. దీని లోపల ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. ఈ సోషల్ మీడియాలో అయితే మీరు ఖచ్చితంగా ఎవ్రీడే యాక్టివ్గా అయితే ఉండాలండి. అలాగైతేనే వీటిలో సేల్స్ అనేవి ఉంటాయి. లేదు ఒక పోస్ట్ పెట్టి వదిలిపెడితే అలా ఉండదండి. కంటిన్యూగా అయితే సోషల్ మీడియా లోపల అయితే యాక్టివ్గా ఉండాలి. అలా యాక్టివ్గా ఉంటేనే మన బిజినెస్ అనేది కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉంది. మనం ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు బిజినెస్ చేసినట్టయితే ఈ మనీ బెనిఫిట్సే కాకుండా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదైతే ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయింది కాబట్టి నేను నెక్స్ట్ వీడియో లోపల చెప్తాను. మీకు పార్ట్ 2 కానీ కావాలనుకుంటే మీరు కామెంట్ లోపల పార్ట్ 2 అని అయితే టైప్ చేయండి. నేనైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పార్ట్ 2 చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఇంకా చూస్తూనే ఉండండి మీ వ్లాగ్స్టర్ సూర్య. జై హింద్.